హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈరోజు మన బ్లాగ్లో రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ అనమాట. దాన్ని ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. చికెన్ పులావ్ క్విక్గా అండ్ ఈజీగా అయిపోతుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది పులావ్. సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. సో ముందుగా కుక్కర్ పెట్టేసాయండి, వేడి అయిపోయింది. ఇంకా ఇది కూడా ఇందులో నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు యూజ్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలకి చేసినప్పుడు మొత్తం నెయ్యితో చేస్తాను, ఇంకా మాకు ఇలా మొత్తం నెయ్యి వద్దని చెప్పేసి ఇంకా రెండు యాడ్ చేస్తాను అనమాట. నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. అండ్ బగారా, బిర్యానీ, పులావ్, జీరా రైస్ ఎందులో అయినా నెయ్యి అనేది ఫ్లేవర్ బాగుంటుందండి. సో తినని వాళ్ళు మీరు మొత్తం ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది టేస్ట్. సో వేసాక ఇంక ఇది కొంచెం వేడయ్యాక ఇందులో నేను అన్ని మసాలాలు ఉంటాయి కదా, ఇంకా రా మసాలా అవి యాడ్ చేశాను అనమాట. నేను గరం మసాలా అనేది నేను సపరేట్గా పెట్టుకోనండి. సో ఇవే యూజ్ చేస్తాను అనమాట. ఇందులో ఇప్పుడు నేను ఇవి లవంగాలు అండ్ మిరియాలు అండ్ దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ అండ్ పెద్ద ఇలాచి, సాజీరా ఇవన్నీ యాడ్ చేశాను నేను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూసుకోండి, అండ్ మాడిపోకుండా చూసుకోండి. ఇది మాడిపోతే ఇంకా మన పులావ్కి దేనికైనా కూడా టేస్ట్ అనేది ఉండదు అనమాట. అందుకే ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోండి. సో అండ్ ఒక ఇలాచి కూడా యాడ్ చేశాను నేను, చిన్నది. సో ఇవి ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులో నేను పుదీనా, కొత్తిమీర మంచిగా వాష్ చేసేసి వేసుకోండి. ఇప్పుడే వేస్తామండి, ఇందులో బిర్యానీ లాగా లాస్ట్లో మళ్ళీ వేయలేము కదా. సో పోపులోనే వేసాను అనమాట. నేను క్వాంటిటీ కొంచెం పుదీనా, కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తాను, ఆ ఫ్లేవర్ అనేది నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇది కొంచెం వేగాక ఇందులోనే పచ్చిమిర్చి, నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి చిన్నవి. అండ్ ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఆనియన్ కూడా కొంచెం మగ్గాక ఇందులో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపేసుకోండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగాక చికెన్ యాడ్ చేశాను అనమాట. ఇంకా చికెన్ మంచిగా వాష్ చేసి యాడ్ చేసా. ఇప్పుడు మనం చికెన్ పక్కన ఉడికిపోతుంది, ఆ లోపు మనం అందులో వేయడానికి ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. కొంతమంది పోపులోనే పెరుగు వేస్తారు, కాకపోతే నాకు పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది సరిగ్గా ఉడకదేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను చికెన్ వేసాక అది కొంచెం బాయిల్ అయ్యాక ఈ మసాలా వేస్తాను అనమాట. ఇందులో నేను ఏమేమి వేస్తున్నా అంటే కేజీ చికెన్ అని చెప్పా కదా, అందులో నేను పెరుగులో 3 స్పూన్స్ కారము, అది చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ ఉప్పు, అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. అండ్ ఒక చిన్న స్పూన్తో ఒక ధనియాల పొడి వేసాను 3 స్పూన్స్. అండ్ కొంచెం ఇది గరం మసాలా కాదండి, ఇది నేను బిర్యానీ ఈ పులావ్స్కి వాడతాను, నా స్పెషల్ మసాలా అనమాట. సో ఇది కూడా వేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఎలా అంటే ఇది మొత్తం కారం అది ఉండలు లేకుండా పెరుగు కూడా స్మూత్గా అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ వాటర్ కూడా వచ్చేసింది చికెన్లో, నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. సో కాస్త ఉడికిపోయింది చికెన్. అండ్ ఇప్పుడు నేను ఇంకా ఆ పెరుగు ఆ మిక్చర్ అనేది ఇందులో ఇంకా యాడ్ చేసేసాను. ఆ పేస్ట్ యాడ్ చేసేసి మంచిగా ఈ పెరుగు అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు పెట్టుకోండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, పెరుగు వేసాక ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లేదంటే విరిగిపోతుంది. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇది బాయిల్ చేసుకోండి. సో పెరుగు, స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఇంకా నేను వాటర్ యాడ్ చేశాను. ఇది నేను 1 గ్లాస్ రైస్కి చేస్తున్నానండి, 1.5 వాటర్ పోసాను, ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా. ఫస్ట్ నేను రైస్ సోక్ చేసిన వాటర్ వేసాను, అందుకే అలా ఉన్నాయి వాటరు. వేసాక ఇంకా వాటర్ కూడా బాయిల్ అయ్యాక మంచిగా ఇంకా నేను రైస్ యాడ్ చేసి పెట్టేశాను. సో ఇంకా ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ పెట్టేశానండి, ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోండి. అండ్ మనకి ఎప్పుడైనా పులావ్ అనేది కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది, బిర్యానీలో పుల్లు కంటే కూడా ఈ పులావ్ అనేది ఇలా ముద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి నేను నార్మల్ రైసే యూజ్ చేశాను, మీ బిర్యానీ బగారా రైస్ కాకుండా, బాస్మతి రైస్ కాకుండా. సో చూడండి ఎంత మంచిగా అయ్యిందో. అండ్ ఇంత స్పైసీగా చేసినప్పుడు మా పిల్లలు తిన్నారు కదా, సో వాళ్ళకు కూడా నేను సపరేట్గా ఇలా
తక్కువ స్పైసెస్తో చేశాను అనమాట చికెన్ పులావు. వాళ్ళకు కూడా చాలా ఎమ్మేగా వచ్చింది, మా పిల్లలు కూడా చాలా నచ్చింది. అండ్ మా పులావ్ కూడా చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, ఇలా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది పులావ్ ఎప్పుడైనా కూడా. సో మంచిగా. అండ్ చికెన్ 65 కూడా చేశాను, అది లాస్ట్ టైం కూడా చూపించా అని చెప్పేసి ఇంక ఈసారి నేను చూపించలేదు ఆ వీడియో. మీకు కావాలంటే నేను ఆ వీడియోలో ఉంది, చూసేయండి, బిర్యానీ వీడియోలో ఉంటుంది. సో ఇలా ఆనియన్ అండ్ 65 పీస్ అండ్ చికెన్ పులావ్లోని పీస్ పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగా వచ్చింది.